రైతు సోదరులారా, చేను చూడండి. పత్తి చేను చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది కదా, పచ్చగా ఉంది కదా. ఇది చూడండి, పేనుబంక ఆశిస్తే ఈ విధంగా పేనుబంక చూడు. ఈ పేనుబంక అనేది ఈ విధంగా ఉండడం వల్ల ఆకులన్నీ కిందకి ముడిచిపోతాయి. చూసారా, ఈ ఆకు అంతా కిందకి ముడిచిపోయింది, ఇది కిందకి ముడుచుకుంది, ఇది కిందకి ముడుచుకుంది, ఇది కూడా చూసారు డొప్పలా అయిపోయింది. సో ఈ పేనుబంక ఆకులు అడుగు భాగంలో ఉండడం వల్ల, రసాన్ని పెంచడం వల్ల ఆకులన్నీ కూడా కిందికి ముడుచుకొని పోతాయి. ఆ పేనుబంక యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ పేనుబంక ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే పేనుబంక వైరస్ వ్యాధిని కూడా వ్యాప్తి చేస్తుంది. ఒక వైరస్ వ్యాధి వచ్చిందంటే మాత్రం ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి ఇది అతివేగంగా పాకుడుతుంది అనమాట. కాబట్టి ఈ పేనుబంకని చాలా ఖచ్చితంగా జీడలాగా తయారైపోతుంది. పేనుబంక తీవ్రంగా వచ్చిందంటే జీడలాగా తయారవుతుంది. సింజెంట్ స్ట్రాంగ్ కంపల్సరీ వాడండి. సింజెంట్ స్ట్రాంగ్ తో పాటు అవసరమైతే డబుల్ స్టార్ ను కలపండి. అవసరమైతే డబుల్ స్టార్ ను కూడా కలపండి. కలిపి వాడడం వల్ల ఏమవుతుందంటే ఈ రెండు మందులు చాలా అద్భుతంగా పనిచేసి ఈ పేనుబంక కానీ, పచ్చదోమ కానీ, తామర పురుగులు, ఇతర రసం పీల్చే పురుగుల్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తాయి.